Hello students, Andariki Namaste. So this is Nageshwar sir, Civil Faculty. So today we are going to discuss civil engineering subject, especially building material. Before that, we are going to discuss how the CBT1 subject wise analysis is there. So we'll discuss in this particular topic. దాని ఒకసారి చూడండి ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ దాంట్లో ఎస్పెషల్లీ మన సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రీవియస్ అంటే గత నోటిఫికేషన్ 2019లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్నెన్ని మార్కులు వచ్చాయనేది ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత మనము బిల్డింగ్ మెటీరియల్లోని ఒక టాపిక్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ టైంలో. CBT2 సబ్జెక్ట్ వైజ్ ఎనాలసిస్, ఇక్కడ మనకు CBT1 యాజ్ వెల్ యాజ్ ది CBT2 రెండు ఉంటాయి. ఒకసారి మనం బ్రీఫ్గా డీటెయిల్గా దాన్ని డిస్కస్ చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యూ కెన్ సీ దాని CBT1లో మనం CBT1లో కనుక కన్సిడరేషన్ చేస్తే CBT1లో ఆల్రెడీ మనకు తెలిసింది, దాని గురించి అవసరం లేదు. వై? బికాస్ ద కంప్లీట్లీ CBT1 ఈజ్ ది జనరల్ స్టడీస్, వాటికి సంబంధించింది. కానీ CBT2లో కూడా మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆ విషయం మీకు తెలుసు. అక్కడ కూడా మనం అంతా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ CBT2లో మన సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి గత సంవత్సరంలో ఏ విధంగా అడిగాడు అనేది ముఖ్యమైన పాయింట్. ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్ 15, ఇది యాజ్ ఫర్ ద నోటిఫికేషన్ ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్. నోటిఫికేషన్ ప్రకారంగా అది మనకు ప్రిస్క్రైబ్ చేయబడి ఉంటుంది కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన పనిలే. బట్ మేజర్గా చూడండి ఇక్కడ మనకు టెక్నికల్. టెక్నికల్ తీసుకుంటే ఇక్కడ మనకు 100 మార్క్స్. ఈ 100 మార్క్స్ ఏ విధంగా డివైడ్ చేయబడింది అనేదే ముఖ్యమైన పాయింట్. హౌ దీస్ 100 మార్క్స్ ఆర్ ద డివైడెడ్ అనేదే మనకు ముఖ్యమైన పాయింట్. దాన్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నన్ను చూడండి ఒకసారి 2019 సంవత్సరంలో మన సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏ సబ్జెక్ట్లో నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి. ఇక్కడ చూడండి ఒకసారి. అందరికీ చాలా ఫేవరెట్ సబ్జెక్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ నుంచి 2019 నోటిఫికేషన్ తర్వాత ఈ సంవత్సరమే మనకు వచ్చిన నోటిఫికేషన్. ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఇచ్చాడు, టెంటేటివ్గా నిన్ననే వచ్చింది మనకు. కాబట్టి ఇంకా 2 months వరకు మనకు టైం ఉంది. కాబట్టి 2 monthsలో ఈజీగా మీరు సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు, పెద్ద వరి అవ్వాల్సిన పని కూడా లేదన్నట్టు. యూ కెన్ సీ యూ విల్ గెట్ 2019 సంవత్సరంలో వచ్చిన ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ నుంచి 8 క్వశ్చన్లు రావడం జరిగింది. దాని ఇంకో పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ. దెర్ ఈస్ నో సిలబస్ చేంజ్డ్, దెర్ ఈస్ నో ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్. ఎటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఎటువంటి సిలబస్ కానీ మనకు చేంజ్ అవ్వలేదు. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఈసారి కూడా మనకి ఎగ్జామినేషన్లో సేమ్ ప్రొఫార్మ్ ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 మార్క్స్ వేరీ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప 8 క్వశ్చన్లకు 2 క్వశ్చన్లే వస్తాయి ఈసారి. అంత డిఫరెన్స్ అయితే ఉండదు, దాన్ని గమనించండి. అండ్ దెన్ సిపిఎం అండ్ పెట్. సిపిఎం అండ్ పెట్కి సంబంధించి 0 క్వశ్చన్. అండ్ యూ కెన్ సీ హైవే ఇంజనీరింగ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సపరేట్గా మెన్షన్ చేశాడు, హైవే ఇంజనీరింగ్ అనేది సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆయా సబ్జెక్టుల గురించి మనం డిస్కస్ చేసినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది సిలబస్ అనేది కూడా మనము బ్రీఫ్గా మాట్లాడదాం, మీరు వరి అవ్వాల్సిన పని లేదు. దాని హైవే ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే 4 మార్కులు వచ్చినాయి మనకు. అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ మీరు ఇంకో కన్సిడరేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఆర్ఆర్బి జేఈ కానీ ఎస్ఎస్సి జేఈ లేదు. దెన్ ఆఫ్టర్ దట్ స్టేట్ గవర్నమెంట్లో ఉండే ఏడబ్ల్యూ కానీ ఏఈ ఏదైతే ఉంటుందో వాటిలలో సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ వేరు, ఇక్కడ సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్కి హ్యూజ్ వెయిటేజ్ ఉంటుంది, అక్కడ తక్కువ ఉంటుంది. ఇక్కడ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్కి ఇక్కడ మనకు తక్కువ వెయిటేజ్ ఉంటుంది. అదే ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్లో ఉంటుంది 20, 40 క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళవు. దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి మీరు ఏడబ్ల్యూ వాటికి ప్రిపేర్ అవుతుంటే ఇది మీకు ఈజీగా అయిపోతుంది. దీనికి ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతుంటే దీనికే ప్రిపేర్ అవ్వండి. దీనికి అవుతూ దానికి కాదు, దానికి అవుతూ దీనికి ప్రిపేర్ అవ్వచ్చు, లేదా దీనికే ప్రిపేర్ అవ్వండి. ఫ్లూయిడ్ మెకానిక్స్ కనుక తీసుకుంటే 6 మార్క్స్ వీఆర్ గెట్ ఇన్ దిస్ 2019 ఎగ్జామినేషన్. తర్వాత తీసుకుంటున్న స్ట్రక్చరల్ ఎనాలిసిస్. స్ట్రక్చర్ సబ్జెక్ట్స్కి కూడా ఇక్కడ మార్కులు తక్కువనే వస్తాయన్న గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చరల్ ఎనాలిసిస్ మనకు 3 మార్కులు రావడం జరిగింది. ఇక్కడ రైల్వేస్ సపరేట్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ హైవేస్ ఇచ్చాడు, ఇక్కడ రైల్వేస్ ఇచ్చాడు. రైల్వేస్ మనకు 3 మార్క్స్. ఓవరాల్గా ఇక్కడ మనం తీసుకుంటే ఎన్ని మార్కులు వచ్చినట్టు మనకు? వీ గెట్ హియర్ 7 మార్క్స్. అండ్ ఇక్కడ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ కనుక తీసుకుంటే 8 మార్కులు రావడం జరిగింది. యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ SYM కానీ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ కానీ
అండ్ ఇక్కడ తీసుకుంటే డబ్లిన్ అన్న. సో కొన్ని సబ్జెక్ట్స్ని మనము ఐడెంటిఫై చేస్తే ఈజీగా మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలిసిపోతుంది. అలా కూడా మనం ప్రిపరేషన్ని మొదలు పెట్టవచ్చు. అండ్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ తీసుకుంటే కేవలము 2 మార్కులే ఉంటాయి నాన్న. లేసిస్ థీరం, కెనడీస్ థీరం అని ఉంటుంది. అక్కడ నుంచి మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు యాజ్ ఏ మార్క్స్. అండ్ ఎన్వైరన్మెంట్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, 10 మార్క్స్ ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి నాన్న, హై స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ కానీ అండ్ ద నెక్స్ట్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్ యాజ్ ఏ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ దెన్ ఎన్వైరన్మెంట్. ఈ మూడింటిని మనం కన్సిడరేషన్ చేస్తే మనకు కమ్సే కమ్ ఎన్ని మార్కులు ఉన్నాయి? 26 మార్కులు ఉన్నాయి. 26 మార్క్స్ ఉన్నాయి. 8, 8, 10 26 మార్క్స్ ఉన్నాయి 3 సబ్జెక్ట్ నుంచి. మీరు ఇలా కూడా ఎనాలిసిస్ చేసుకోవాలి నాన్న. మీకు సిలబస్ తెలియాలి, ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా వస్తున్నాయో కూడా తెలియాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ద ఈజీ. అండ్ నెక్స్ట్ చూడండి నాన్న, కాంక్రీట్ టెక్నాలజీ ప్లస్ ఆర్సిసి. we have 15 marks. Concrete technology and then RCC, design of reinforced concrete structure. Steel structure తీసుకుంటే 2 మార్కులు. ఇందాక మనం ఇది కూడా తీసుకున్నాం ఇక్కడ. Structural analysis only 3 marks we have. Steel structure we have only 2 marks here. And this one is the very very important one, building materials and construction. చూడండి ఇక్కడ ఎన్ని మార్కులు? సుమారుగా 23 మార్క్స్ ఉన్నాయి. 23 మార్క్స్ బిల్డింగ్ మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్. 100 మార్కుల్లో 23 మార్కులు అంటే చూడండి 23%. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వన్. అండ్ దాని ఎస్టిమేషన్ కూడా అంత డిఫికల్టీ ఏం కాదు నాన్న. వాల్యుయేషన్స్ అన్నీ ఉంటాయి. ఈ 6 మార్కుని కనుక వీటికి యాడ్ చేస్తే నన్ను ఈ 2 సబ్జెక్టుల నుంచి మనకు 29 మార్క్స్ వరకు ఉంది. బిల్డింగ్ మెటీరియల్ కన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ ది అండ్ దిస్ పర్టికులర్ ఎస్టిమేషన్ కాస్టింగ్. ఈ రెండిట్ల నుంచి మనకు 29 మార్కులు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఆటో క్యాడ్ తీసుకుంటున్నా, బేసిక్ కమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర నుంచి అడగొచ్చు 1 మార్క్. అండ్ సర్వేయింగ్ ప్లస్ రిమోట్ సెన్సింగ్ కలుపుకొని 3 మార్కులు. అండ్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ కనుక తీసుకుంటేనా 6 మార్క్స్. ఇక్కడ రండి ఒకసారి ఇప్పుడు. సో యూ కెన్ సీ బిల్డింగ్ మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్, ఎస్టిమేషన్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, జీటీ అండ్ డబ్ల్యూ. జీటీ అండ్ డబ్ల్యూ ఇక్కడ చూడండి. బిల్డింగ్ మెటీరియల్ ఎంతనన్నా మనకు 23, ఎస్టిమేషన్ కాస్టింగ్ 6. సో దిస్ వన్ ఈస్ ద 8, దిస్ వన్ ఈస్ ద 8, డబ్ల్యూ ఈస్ ది 10. సో 26, 32 ప్లస్ 23, 32 ప్లస్ 23 ఎంత? 55 మార్క్స్. దాని ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి మనకు 55 మార్క్స్ ఉన్నాయి. సో 26 ప్లస్ 6 32, 52 అండ్ 56. ఈ 5 సబ్జెక్టుల నుంచి మనకు 56 మార్క్స్ ఉన్నాయి, 55 మార్క్స్ ఉన్నాయి. ఈ 5 సబ్జెక్టుల నుంచి 55. సో దానికి కనుక మీరు కాంక్రీట్ ప్లస్ ఆర్సిసి యాడ్ చేస్తే, దీనికి మీరు కాంక్రీట్ ప్లస్ ఆర్సిసి యాడ్ చేస్తే ఎన్ని మార్కులు ఇవి? 15. సో 70 మార్క్స్. ఎన్ని సబ్జెక్టులు? 1, 2, 3, 4, 5, 6, 7. 7 సబ్జెక్టుల నుంచి మనకు 70 మార్కులు ఉన్నాయి. మిగతా సబ్జెక్టుల నుంచి మిగతా 30 మార్కులు ఉన్నాయి. నన్ను ఇలా కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్ దిస్ వే ఆల్సో వీ నీడ్ టు ప్రిపేర్. అర్థమవుతుందా? ఇలా కూడా మనము సో ప్రిపేర్ అవ్వచ్చు అన్నట్టు. కాబట్టి జస్ట్ దట్స్ వై యూ హ్యావ్ టు సో వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ఆల్ దోస్ థింగ్స్. నన్ను ఈసారి కూడా ఎగ్జామినేషన్లో +or- 1-2 అలా వస్తుంది తప్ప 5 మార్క్స్ 6 మార్క్స్ అంత వేరీ వచ్చే అవకాశం. ఎందుకంటే సిలబస్ చేంజ్ అవ్వలేదు, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవ్వలేదు. కాబట్టి డెఫినెట్లీ ఇన్ దిస్ టైమ్ ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ దిస్ ఓన్లీ. కాబట్టి ఈ పర్టికులర్ కన్సిడరేషన్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ హ్యావ్ టు రిమెంబర్. రైట్. దాని మనం బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి సిలబస్ ఏంటిదో మనం డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ రిగార్డింగ్ ఎనీ వన్ టాపిక్ ఆన్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మన బిల్డింగ్ మెటీరియల్లో కనుక మీరు చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ వీ హ్యావ్ హియర్. చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నాన్న. ఇప్పుడే మనము సో మార్క్స్ కూడా మనం చెక్ చేసుకున్నాము. 23 మార్క్స్ ఉన్నాయి బిల్డింగ్ మెటీరియల్ అండ్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎలా ఉంటుంది, వాట్ ఈస్ వాట్ అనేది మనం ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. 23కి 23 మార్క్స్ మనకు రావాల్సిందే. సో నన్ను ఇట్ ఈస్ మంచి సబ్జెక్ట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ యాజ్ ఎ టెక్నికల్ సబ్జెక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అన్న. ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం AEE ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, ఇంత వెయిటేజ్ అక్కడ రాదు, కానీ ఒక 8 నుంచి 10 మార్కులు ఎటువో.
చదవాల్సింది అదే ఉంటుంది మళ్ళీ. ఓకేనా, అక్కడ కానీ 2 మార్క్స్ మరి ఏడబ్ల్యూ 10 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో 20 మార్క్స్ కదా డబల్. సో సేమ్ లైక్ దట్. నన్ను బిల్డింగ్ మెటీరియల్లో సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్ వీ కెన్ ఐడెంటిఫై. యూ కెన్ సీ బ్రిక్స్, సిమెంట్, కాంక్రీట్, శాండ్, రెయిన్ఫోర్స్మెంట్, గ్లాస్, ప్లాస్టిక్, వుడ్, టైల్స్, అగ్రిగేట్, నన్ను రకరకాల మెటీరియల్స్ అన్నిటిని మనము యూటిలైజ్ చేస్తూ ఉంటాం యాజ్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాజ్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ ఐడెంటిఫై. రైట్, నన్ను దీంట్లో ఒకసారి మనం అబ్జర్వేషన్ కనుక చేస్తే సిలబస్ని ఒకసారి మనము ఇన్ డీటెయిల్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏముంది సిలబస్ మన బిల్డింగ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో? మేజర్గా నేను మెయిన్ హెడ్డింగ్ టాపికే చెప్తాను అన్న, సబ్ టాపిక్ ఇక్కడ ఏం అవసరం లేదు. మనం ఆ చాప్టర్ని మనం డిస్కస్ చేసుకునేటప్పుడు సో సబ్ చాప్టర్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ రైట్ నౌ విల్ డిస్కస్ మేజర్లీ వాట్ ఈస్ ద మెయిన్ టాపిక్స్ ఆర్ దేర్. దాని ఒకసారి చూస్తే సో స్టోన్స్ ఉంటుంది మనకు building stones. So when we are constructed, so initially we need to use as a stones in different phenomenon, as a ground position, as a footing దగ్గర నుంచి foundation point of view, then elevation point of view, flooring. So in every phenomenon we can use the stone. అన్ని విషయాలలో మనము స్టోన్ ని మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నట్టు. దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్. దాంట్లో టైప్ ఆఫ్ స్టోన్స్ అని, టెస్టింగ్ ఆఫ్ స్టోన్స్ అని, స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టోన్స్ అని, ఎఫిషియన్సీ ఆఫ్ ది స్టోన్స్ అని, ఇలా రకరకాల ప్రాపర్టీస్ ఉంటాయి నాన్న, రకరకాల సో కన్సిడరేషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నాట్ ఓన్లీ ద పర్టిక్యులర్ స్టోన్, మనం ఎటువంటి మెటీరియల్ తీసుకున్నా ఆ ప్రతి ఒక్క మెటీరియల్కి మనము ఈ బేసిక్ ప్రాపర్టీస్ అనేవి అన్నింటినీ మనము ఐడెంటిఫై చేస్తాం నాన్న. ప్రాపర్టీస్ చేస్తాము, రిక్వైర్మెంట్, టెస్ట్, క్వైరింగ్, యూజెస్ అండ్ కాంబినేషన్, ఈ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూని మనము బేసికల్గా ఐడెంటిఫికేషన్ అనేది మనము సో చేయడం జరుగుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ది బ్రిక్స్ నాన్న, బ్రిక్స్ గురించి కూడా మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాము. సో ఎలాంటి బ్రిక్స్ ఉన్నాయి మనకు, టైప్స్ ఆఫ్ బ్రిక్స్ కానీ, కాంపోజిషన్ ఆఫ్ ఏ గుడ్ బ్రిక్ కానీ అండ్ హార్మ్ఫుల్ కానీ, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, క్వాలిటీ ఏంటిది, వాట్ ఈస్ వాట్, అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం. టెస్టింగ్ కానీ క్లాసిఫికేషన్ కానీ సైజ్ అండ్ వెయిట్, టైప్, ఇవన్నిటిని మాట్లాడుతాం. అండ్ దెన్ కమింగ్ టు ది మోటార్ నాన్న, మనం సిమెంట్ మోటార్ అంటాం కదా, సిమెంట్ మోటార్, శాండ్ ప్లస్ వాటర్ రెండింటిని మనం మిక్సప్ చేస్తే మనకు మోటార్ అయిపోతుంది. ఓకేనా, అది ఎక్కడ ఉపయోగిస్తాం అనేది అన్ని మాట్లాడదాం. అండ్ దెన్ కమింగ్ టు ది టింబర్ నాన్న, వుడ్ వాడతాం కదా, డోర్లకు, కిటికీలకు అన్నిటికీ వుడ్ వాడతాం కదా. సో దట్ ఈస్ అ టింబర్. ఆ టింబర్ అసలు ఎలా చేస్తాం మనం? దాని ఒక చెట్టు ఉంటుంది, చెట్టుని మనం కట్ చేస్తాం, అది ట్రీ. కట్ చేసిన తర్వాత అది వుడ్గా మారుతుంది. వుడ్ని మనము సో పీసెస్గా మనం మిల్లింగ్ చేసి చేంజ్ చేస్తూ ఉంటాం. సో దట్ పర్టికులర్ వన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఇస్ ఎ టింబర్. టైప్స్ ఆఫ్ టింబర్స్, ఎఫెక్ట్స్ ఆఫ్ ది టింబర్స్, ప్రాపర్టీ ఆఫ్ ది టింబర్స్. సో ఎలా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఫినోమినన్ని మనం దాంట్లో డిస్కస్ చేస్తాం. చాలా బ్యూటిఫుల్ టాపిక్ నాన్నది. న్యాచురల్గా, ప్రాక్టికల్గా మన కళ్ళ ముందల చెట్లు ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి. సో చెట్టు చనిపోతే ఎలా కనిపిస్తుంది, దాన్ని నరికేస్తే ఎలా కనిపిస్తుంది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీఆర్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ అన్ని ఉంటాయి. నెక్స్ట్ గ్లాసెస్ నాన్న, గ్లాస్. సో మనం బిల్డింగ్కి మనం గ్లాస్ పెట్టుకుంటాం కదా, అప్పట్లో అంటే మనం కంప్లీట్గా బ్రిక్స్ తోటే బిల్టప్ చేస్తూ ఉంటుండే. బట్ నవేడేస్ సో కంప్లీట్లీ వీఆర్ యూజింగ్ గ్లాస్. సో స్టీల్ స్ట్రక్చర్ని మనం బిల్టప్ చేసి సో వాల్ వాడుతుంటే అంతకుముందు లైక్ ఫర్ ఏ పార్టిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ రైట్ నౌ వాట్ వీఆర్ యూజింగ్, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ గ్లాస్ షీట్స్. గ్లాస్ని మనం వాడుతూ ఉన్నాం. సో దెన్ వీ కెన్ కమింగ్ టు ది స్టీల్ నాన్న. స్టీల్ కానీ, ఐరన్, అల్యూమినియం, ఫైబర్ వీఆర్ యూజింగ్, ప్లాస్టిక్, బిటుమినస్, పీవీసీ అండ్ సిపివిసి అండ్ అదర్ మెటీరియల్. సో మెజారిటీగా మనం ఒక బిల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఎలాంటి మెటీరియల్ మనకు కావాలి అనేది సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫినోమినన్ ఇక్కడ మనము రాసుకోవడం అయితే జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫినోమినన్ సో ఇక్కడైతే మనకు రాసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ ద బేసిక్ సిలబస్ ఫర్ అవర్ బిల్డింగ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దీంట్లో మేజర్గా మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దట్ ఈస్ ద బ్రిక్స్.
దాని బ్రిక్స్ గురించి మనము డిస్కస్ చేసుకోవదాం ఈరోజు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రిక్స్. సో ఉన్న టాపిక్ అన్నిట్లలో బిల్డింగ్ మెటీరియల్లో మనకు బ్రిక్స్ టాపికే మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం. సో బ్రిక్స్ విల్ డిస్కస్. దాని ఇక డిఫరెంట్ షేప్స్లలో, డిఫరెంట్ సైజులలో, అంటే ఇది బ్రోకెన్ అయిన బ్రిక్స్ ఇక డిఫరెంట్ సైజులో కానీ, డిఫరెంట్ షేప్లో కానీ, క్రాక్స్ వచ్చిన బ్రిక్స్ గాను, అండులేషన్స్ ఉన్న బ్రిక్స్ గాను, సమ్ కైండ్ ఆఫ్ ది ఓన్స్ అంటే ఎత్తు అన్నట్టు, ఇలా ప్లెయిన్గా ఉంటే కొంచెం హైట్లో ఉన్న ఆ పర్టికులర్ కన్సిడరేషన్ అన్నిటినీ చూసుకుంటా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అన్నట్టు. ఓకేనా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో బిఫోర్ దట్, వాట్ ఈస్ ద బ్రిక్? బ్రిక్ అంటే ఏంటిది, క్లాసిఫికేషన్ ఏంటివి, మంచి బ్రిక్ అని దేన్ని అంటాము, వాట్ ఈస్ వాట్ అనే అన్ని విషయాలను మనం ఇక్కడ డీటెయిల్డ్గా థరోగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. సో యూ కెన్ సీ ఫస్ట్ వాట్ ఈస్ మెంట్ బై బ్రిక్. అసలు మనకు బ్రిక్ అంటే ఏంటిది విల్ సీ. చూడండి ఒకసారి. ఏ బ్రిక్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. బ్రిక్ అంటే ఏంటిది, ఇటుకనే కదా, ఇక్కడ రాస్తా నేను తెలుగులో కూడా. బ్రిక్ అంటే ఇటుకనే కదా. సో బ్రిక్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. ఇటుక అనేది ఒక విధమైన కట్టడానికి సంబంధించిన మెటీరియల్. Construction material used to build walls, pavements, other elements in a masonry construction. బ్రిక్ అనేది ఒక టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. దాంతో మనము గోడలు కట్టుకోవచ్చు. పేమెంట్స్ అంటే ఏంటిది, లైక్ ఫ్లెక్సిబుల్ పేమెంట్, రిజిడ్ పేమెంట్, అలాంటి వాటిలో అంటే పేమెంట్ అంటే ఒక పాత్, ఒక రోడ్ లాంటిది అన్నట్టు. అలాంటి ప్లేస్లలో మనం బిల్టప్ చేస్తూ ఉంటాం. ఫుట్ పాత్స్ ఉంటాయి కదా, అక్కడ కడతాం కదా. వాల్స్ ఒకటే కాదు నన్ను, మన ఇంట్లో, మన రూమ్లో కానీ, మన హాస్టల్లో కనిపించే గోడ ఏదైతే ఉంటుందో అది ఒక్కదాన్నే మనం బిల్టప్ చేయం. సో వీ కెన్ కన్స్ట్రక్ట్ ఇన్ మెనీ ప్లేసెస్. సో చాలా ప్లేసెస్లో మనము సో కన్స్ట్రక్షన్ అనేది చేయవచ్చు. ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ వీ కెన్ ఐడెంటిఫై ద కన్స్ట్రక్షన్. డిఫరెంట్ ప్లేసెస్లో మనం కన్స్ట్రక్షన్ని ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. పేమెంట్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ మ్యాసనరీ స్ట్రక్చర్. పెద్ద పెద్ద మ్యాసనరీ స్ట్రక్చర్లో కూడా మనము వీటిని బిల్టప్ చేయొచ్చు, వీటిని యూజ్ చేయొచ్చు అన్నట్టు. దట్ ఈస్ ద బ్రిక్. ఎలా ఫార్మేషన్ అవుతుంది అనేది వేరు. బ్రిక్ అంటే ఏంటిది అనేది మాట్లాడతాం. బ్రిక్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ మెటీరియల్. సో దాంట్లో నువ్వు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వాల్ కట్టుకోవచ్చు, పేమెంట్ కట్టుకోవచ్చు, బేస్మెంట్ కట్టుకోవచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ యూ కెన్ బిల్ట్. దట్ ఈస్ ఎ బ్రిక్. హౌ ద బ్రిక్ ఫార్మేషన్ ఇస్ డిఫరెంట్. దర్ ఈస్ ఎ లార్జర్ ప్రాసెస్. విల్ గోయింగ్ టు డిస్కస్ దట్ వన్. Okay na. So it is a one type of construction material. So you can see made up of burnt clay or sand and lime. Mari brick dento manam tayar chestam. So this particular brick we can make with the burnt clay. Then a burnt clay kalchabadina matti toti kada tayarayindi. First manam నార్మల్గా మనకు క్లే తోటి, మట్టి తోటి తయారవుతుంది, లైమ్ తోటి తయారు చేయొచ్చు, శాండ్ తోటి తయారు చేయొచ్చు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రిక్స్ ఆర్ దేర్ నా. క్లే బ్రిక్, తర్వాత శాండ్ బ్రిక్, దాన్నే మనము సిమెంట్ అంటాం. అండ్ దెన్ కమింగ్ టు ది లైమ్ బ్రిక్. కమింగ్ టు లైమ్. ఇవాళ మనం సిమెంట్ తోటి వాడుతున్నాం. ఒకనొక టైంలో సున్నంతోటే మనం యూజ్ చేస్తూ ఉంటుండే. ద క్లే యాజ్ వెల్ as a lime mixed together and we are prepared the brick. That is a clay lime brick. సో దాన్ని మనం క్లే లైమ్ బ్రిక్ గా కూడా మనం మాట్లాడుతూ ఉంటుండే అన్నట్టు. మరి ఎలా తయారవుతుందో, మేడప్ ఆఫ్ దేంతో తయారవుతాయి, బర్న్ట్ క్లే లేదా శాండ్తో కానీ లైమ్తో కానీ మనం ఉపయోగిస్తాం. సో nowadays we are using as a cement bricks as well as the clay bricks also we are using. సో వైల్ స్ట్రెంథనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆ ఇటుక యొక్క దృఢత్వాన్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు సిమెంట్ ఇటుకల కంటే మట్టి ఇటుకలకే దృఢత్వం అనేది అధికంగా ఉంటుంది. రిమెంబర్. అండ్ యూ కెన్ సీ క్లే బ్రిక్స్ ఆర్ కామన్లీ యూజ్డ్. మట్టి ఇటుకలు అనేవి, సో మట్టి ఇటుకలు అనేవి మనము కామన్గా వాడుతూ ఉన్నాం. ఇవాళ రేపట్లో అంటే సిమెంట్ బ్రిక్స్ వాడుతున్నారు. స్టీల్ స్ట్రక్చర్లో మనకు జస్ట్ పార్టీషన్ అల్యూమినియం షీట్స్ పెట్టేస్తున్నారు. కానీ సో బేసికల్లీ వాట్ వీ కెన్ ఐడెంటిఫై the commonly construction material we are using as a clay brick. Clay brick ne manamu కామన్ గా కన్స్ట్రక్షన్ మెటీరియల్ గా మనం వాడుతా ఉన్నాం అన్నట్టు. Guys, you can see there is a size.
మనం ఇటుకల్ని తయారు చేస్తామనుకోండి, మనం వెళ్ళి సో బ్రిక్ని తయారు చేస్తున్నామే అనుకోండి, ఎలా పడితే అలా చేయడానికి అవ్వదు. సో దెర్ ఈస్ ఏ ప్రొసీజర్ వీ హ్యావ్ టు మేక్ అండ్ ద ప్రాపర్ సైజ్ ఓన్లీ వీ నీడ్ టు డూ. దాని పర్టికులర్ సైజ్ ఓన్లీ మనం దాన్ని ప్రిపేర్ చేయాలా. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ సైజ్ వీ కెన్ ఐడెంటిఫైడ్ హియర్? వీ కెన్ సే 19 into 9 into 9. 19 into 9 into 9. ఎప్పుడు? వితౌట్ మోటార్. దాని ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో. సో దిస్ ఇస్ ఏ సైజ్ ఆఫ్ ది బ్రిక్. ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఏ సైజ్ ఆఫ్ ది బ్రిక్. సో దిస్ పర్టిక్యులర్ వన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ సైజ్ ఆఫ్ ది బ్రిక్. సో ఈ సైజ్ ఎంత అంటే, సో దిస్ వన్ ఇస్ ద లెంత్. సో దిస్ కన్సిడరేషన్ ఇస్ ద డెప్త్. ఇక్కడ విడ్త్ కూడా ఉంటుంది. సో ఇఫ్ కెన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ బ్రిక్, సో ఇఫ్ కెన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ బ్రిక్, ఈ బ్రిక్ ని మనం ఇలా తీసుకున్నప్పుడు యూ కెన్ సీ దిస్ వన్ ఇస్ ద లెంత్. చాలా 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 ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ కూడా. Length. This particular consideration is depth. So this consideration is width. Then length, depth, width, that is a brick. ఇప్పుడు నేను ఈ కలర్లు పెట్టాను కదా, బ్లాక్ కలర్లో. The length we are considered, depth we are considered, and this is the width. What is the size of this one? So the size of that particular brick we can consider it is a 19 centimeter into 9 centimeter into 9 centimeter. 19 into 9 into 9. What is that? Without motor. Then what is the motor? So we need to construct when a wall. So there is a one layer of the brick. మనం ఒక గోడను కడుతున్నప్పుడన్నా ఇది ఒక బ్రిక్ అనుకుందాం. దీనిపైన ఇంకొక బ్రిక్ పెట్టి ఇలా ఒకదాని మీద ఒకటి ఒక బ్రిక్ పెట్టుకుంటా పోయినాం అనుకో, వాల్ ఆగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ బ్రిక్. ఇలా ఒక బ్రిక్ పెట్టిన, దీనిపైన 2 బ్రిక్లు పెట్టుకున్నా, దానిపైన మళ్ళీ ఇలా. సో లేయర్గా నేను సో బ్రిక్స్ పెట్టుకుంటా వెళ్ళిపోతున్నా. ఆగుతుందా వాల్? నో. సో డెఫినెట్లీ వీ నీడ్ టు పుట్ దర్ ఇస్ ద బైండింగ్ మెటీరియల్ ఇన్ బిట్వీన్ ద 2 బ్రిక్స్. 2 ఇటుకల మధ్యన ఈ 2 ఇటుకలను మనము బంధించేటట్టు ఏదైనా ఒక మధ్యలో ఒక లైక్ జెల్ లైక్ ఏ లిక్విడ్ లాంటిది, లేకుంటే లైక్ ఏ బైండింగ్ మెటీరియల్ లాంటి దాన్ని మనం పెట్టాలి. ఆ బైండింగ్ మెటీరియల్ని మనం ఏమంటామంటే సో మోటార్ అంటాము. ఇక్కడ చూడండి అన్న. సో దిస్ ఇస్ ఎ బ్రిక్ నా. కింద ఒక బ్రిక్ ఉందా, పైన ఒక బ్రిక్ ఉందా? ఈ జనరల్గా ఓన్లీ బ్రిక్ యొక్క సైజ్ ఎంత? 19 into 9 into 9 సెంటీమీటర్ కదా. 19 into 9 into 9 సెంటీమీటర్ కదా యాజ్ ఎ జనరల్. సో బ్రిక్ యొక్క కన్సిడరేషన్ కనుక మనం తీసుకుంటే, మరి ఈ బ్రిక్ 19 into 9 into 9 సెంటీమీటర్ ఉన్నప్పుడు కింద మనకు మోటార్ ఉంది, కింద మనకు ఇక్కడ మోటార్ ఉంది, సైడ్లో మనకు మోటార్ ఉంది, పైన కూడా మనకు మోటార్ ఉంది, ఇక్కడ కూడా మోటార్ ఉంది. ద థిక్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ మోటార్ ఈస్ ద 1 centimeter. ద థిక్నెస్ ఆఫ్ మోటార్ ఈస్ 1 centimeter. అందుకని ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? విత్ మోటార్, వితౌట్ మోటార్. Without motor we can consider 19 into 9 into 9 centimeter. So with motor we can consider 20 into 10 into 10 centimeter. ఆ 1 centimeter ఏంటిదంటే సిమెంట్ మోటార్. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విత్ సిమెంట్ మోటార్ ద బ్రిక్ సైజ్ ఈస్ లెంత్ 20 centimeter, డెప్త్ 10 centimeter, విడ్త్ 10 centimeter. దట్ ఈస్ ద విత్ మోటార్. వితౌట్ మోటార్, ఈ సిమెంట్ మోటార్ అనేది లేకపోతే, సో దెన్ లెంత్ ఆఫ్ ది బ్రిక్ ఈస్ ద 19 centimeter, డెప్త్ ఈస్ 9 centimeter, విడ్త్ ఆల్సో 9 centimeter. యూ హ్యావ్ టు రిమెంబర్ 19 into 9 into 9 without, with 20 into 10 into 10. That is a consideration. And there is a one term is called as the frog. And ఇక్కడ ఒక టర్మ్ మనకు ఫ్రాగ్ అనేది ఉంది నాన్న, ఒక టర్మ్. అసలు దేనికి ఆ టర్మ్? What is that frog? Now basically, so when we are constructed a wall, this is a brick, and upon that we are putting another brick, ఇంకొక brick. ఇలా 1 by 1 layer wise గా మనం బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. If a brick is complete as a solid phenomenon,
దాని ఒక ఇటుకను మనం తీసుకున్నప్పుడు ఆ ఇటుక వచ్చేసేసి సాలిడ్ ఫినోమినన్లో ఉందనుకుందాం. ఆ ఇటుక పైన ఎటువంటి హోల్స్ లాంటివి కానీ, ఎటువంటి గ్యాప్స్ లాంటివి కానీ, ఎటువంటి డెప్త్ లాంటివి కానీ లేవనుకుందాం. ఇట్ ఈస్ ఎ సాలిడ్ ఫినోమినన్లో ఉందనుకోండి. సో కొన్ని సందర్భాల్లో ద అట్రాక్టివ్ నేచర్ విల్ బి లెస్ ఇన్ బిట్వీన్ ద బ్రిక్స్. రెండు బ్రిక్స్ మధ్యన దృఢత్వం అనేది తగ్గిపోతుంది. సో అలాంటి సందర్భాల్లో దృఢత్వం తగ్గిపోకుండా స్టెబిలిటీ ఎక్కువ ఉండడం కోసము సో బ్రిక్లో మనం ఏం చేస్తామంటే హోల్స్ పెడతాము. దాన్ని మనం ఫ్రాగ్ అంటాం. ఇక్కడ చూడండి బ్రిక్, ఈ బ్రిక్లో ఇక్కడ ఈ పర్టికులర్ కన్సిడరేషన్ కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే సమ్ డెప్త్ అనేది కనిపిస్తుంది అన్న, 1 to 2 సెంటీమీటర్ డెప్త్ ఉంటుంది అన్నట్టు. సో దీన్నే మనం ఏమంటామంటే ఫ్రాగ్ అంటాం. సో ఎందుకు ఇది? సో when this particular brick is like that, so there is a frog 1 centimeter. ఇలా 1 సెంటీమీటర్ మనకు ఫ్రాగ్ ఉందనుకోండి. సో దాంట్లో మనము సిమెంట్ మోటార్ని ఈజీగా కాంపాక్షన్ చేసి దాని పైనుంచి మనం బ్రిక్ పెట్టినప్పుడు సో కరెక్ట్గా స్టెబిలిటీ ఉంటుంది అన్న. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకు పర్ఫెక్ట్గా బాండింగ్ అనేది వాల్ది ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రాగ్ని మనం ఉపయోగిస్తున్నాం. యూ కెన్ సీ అండ్ ఇండెంట్ ఆఫ్ 1 to 2 సెంటీమీటర్ డీప్ ఫార్మ్డ్ ఆన్ ది టాప్. దాని ఏదైతే మనకు ఇటుక ఉంటుందో ఆ బ్రిక్ పైన 1 నుంచి 2 సెంటీమీటర్లు గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఫ్రాగ్ యొక్క డైమెన్షన్ ఎంత అనేసి మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు అన్నట్టు. సో వితౌట్ మోటార్, విత్ మోటార్, వితౌట్ మోటార్, వాట్ వీ కెన్ ఐడెంటిఫై. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అన్నాను. ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవ్రీ పాయింట్ ఈస్ ఏ ప్రీవియస్ క్వశ్చన్, ఐదర్ ఎస్ఎస్సి ఆర్ ఆర్ఆర్బి, ఏఈ ఆర్ వాట్ ఇట్ మే బి. ప్రతి ఒక్క పాయింట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, వేర్ స్టార్ మార్క్. దాని ఫ్రాగ్ యొక్క డెఫినేషన్ ఏంటిది? ఇట్ ఈస్ అన్ ఇంటెంట్ ఆఫ్ 1 to 2 సెంటీమీటర్ డీప్ ఫార్మ్డ్ ఆన్ ది టాప్, ఆర్ వీ కెన్ కన్సిడర్ ది స్మాల్ పిట్. స్మాల్ పిట్ ఆన్ ది సో దిస్ పర్టికులర్ కన్సిడరేషన్. ఇలా మనము చిన్న గుంత లెక్క తీసుకుంటా ఉంటాం. సో దిస్ ఇస్ ద ఫ్రాగ్. ఇక్కడ మనం ఏం చేస్తామో సో సిమెంట్ మోటార్ అనేది మనం పెడతా ఉంటాం అన్నమాట. అప్పుడు పై లేయర్కి కింది లేయర్కి కంపాక్టివ్ నేచర్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దట్ ఈస్ ద ఫ్రాగ్. ఓకేనా? యూ కెన్ సీ. సో పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫ్రాగ్ ఇస్ టు ఫార్మ్ ఏ కీ ఫర్ ద హోల్డింగ్ ది మోటార్. సో మోటార్ అనేది ఉండడం కోసము, దెన్ ఆఫ్టర్ దట్ the strengthening nature in between the 2 layers of the brick. So that is the frog nana, a consideration frog. So adi bricks, so brick ni ela tayar chestamo. So dimension of the brick with motor, without motor, and then after that the frog, then after that the purpose of this particular consideration we can identify. So ఇది బేసికల్ గా మనకున్న డెఫినేషన్ కి సంబంధించింది. సో రైట్ నౌ విల్ డిస్కస్ రిగార్డింగ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది బ్రిక్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ది బ్రిక్స్ గురించి మాట్లాడతాం. విల్ డిస్కస్ రిగార్డింగ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది బ్రిక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్స్. వీ హ్యావ్ 4 types ఆఫ్ క్లాసిఫికేషన్. 4 రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి నా బ్రిక్స్ లో. చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో విల్ డిస్కస్ వన్ బై వన్. సో కెన్ సీ క్లాసిఫికేషన్ ఆఫ్ ది బ్రిక్స్. వర్గీకరణ తీసుకుంటాం మనం. ఏం తీసుకుంటాం నాన్న? సో వర్గీకరణ. ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూని కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే యూ కెన్ సీ ఫస్ట్ క్లాస్ బ్రిక్స్. 4 క్లాసెస్ ఉంటాయి నాన్న మొత్తం. సో వీ హ్యావ్ టోటల్లీ 4 types ఆఫ్ క్లాసెస్ బ్రిక్స్ వీ హ్యావ్. సో ఇన్ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ విల్ డిస్కస్ వన్ బై వన్. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ ఫస్ట్ క్లాస్ బ్రిక్స్. 4 రకాల బ్రిక్లు ఉంటాయి దాంట్లో. సో ఇది ఫస్ట్ క్లాస్ బ్రిక్ అన్నట్టు. దాని చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ క్లాస్ బ్రిక్ అనేది. సో ఐ హ్యావ్ టు రిమెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సో చూడండి ఒకసారి. సో ఫస్ట్ క్లాస్ బ్రిక్గా రికగ్నైజ్ చేయడానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఏ బ్రిక్, వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ ఫస్ట్ క్లాస్ బ్రిక్. లేకుంటే ఎగ్జాంపుల్ నాన్న, అరే వాడు తోప్ క్యాండిడేట్, వాడు తురుం అని చెప్తా ఉంటాం, మంచి క్యాండిడేట్ అని చెప్తా ఉంటాం. వాడిని మనం మంచి అని సర్టిఫికేట్ ఇస్తున్నామంటే వాడిలో ఏమున్నాయి అనే పాయింట్ కూడా మనకు తెలియాలి, అంతే కదా? వాడిలో ఏమున్నాయి అనే కన్సిడరేషన్ కూడా మనకు తెలియాలి. అప్పుడే కదా మనం సర్టిఫికేట్ మంచి ఇస్తాం, లేకుంటే చెడు ఇస్తాం. చెడు అని సర్టిఫికేట్ ఇచ్చామనుకోండి, సో వాడిని మనం చెడు అని ఇస్తున్నామంటే సో సంథింగ్ ఈజ్ హ్యాపెన్ ఇన్సైడ్ దట్ పర్టికులర్ గై, అంటే వానిలో ఏదో ఉంది కాబట్టి మనం సర్టిఫికేట్ అనేది ఇస్తున్నాం అన్నట్టు. సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో.
ఫస్ట్ క్లాస్ బ్రిక్ అనేది మంచి బ్రిక్ అని మనం చెప్పడానికి ముఖ్యమైన కారణాలు ఏంటిది అని కనుక మనం ఐడెంటిఫై చేస్తే చాలా కారణాలు ఉన్నాయి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, రిమెంబర్ హియర్. సో థరోలీ బర్న్ట్ విత్ డీప్ రెడ్ కలర్, చెర్రీ కలర్ ఆర్ కాపర్ కలర్. దాని ఒక బ్రిక్ ని మనము పర్ఫెక్ట్ బ్రిక్, మంచి ఇటుక, సో ఎక్స్ట్రాడినరీ బ్రిక్ అని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటిదంటే ద బర్నింగ్ ఆఫ్ ది బ్రిక్. ఆ ఇటుక ఏ విధంగా కాలింది అనేది పాయింట్ అన్న. ఆ బ్రిక్ అనేది ఏ విధంగా మనకు కాలింది అనేది ఇంపార్టెంట్ పాయింట్, హౌ టు రిమెంబర్. సో కెన్ సీ, సో డీప్ రెడ్ చాలా రెడ్ కలర్గా ఎక్కువగా బాగా కాలాలన్నట్టు. ఏదైనా ఒక బ్రిక్ అనేది బాగా కాలింది అనుకోండి, ఇట్ కమ్స్ యాజ్ ఏ రెడ్ కలర్. రెడ్ కలర్లోకి మనకు వస్తుంది, డీప్ రెడ్ కలర్లోకి మనకు రావాలి. సో థరోలీ బర్న్ట్ విత్ డీప్ రెడ్ అంటే ఆ ఇటుక ఏదైతే ఉంటుందో పర్ఫెక్ట్గా అన్ని చుట్టుల్లో ఏదైతే మనం రెక్టాంగులర్ షేప్లో బ్రిక్ని మనం ఐడెంటిఫై చేస్తున్నామో ఆ బ్రిక్ అనేది మనకు పర్ఫెక్ట్గా మనకు కాల్చబడాలి, పర్ఫెక్ట్గా మనకు కాల్చబడాలి. దట్ ఈస్ ద డీప్ రెడ్. అండ్ దెన్ లేదా చెర్రీ కలర్. చెర్రీ కలర్ ఎలా ఉంటుంది, అలా అయినా కాల్చబడి ఉండాలి. ఇన్ దిస్ వే ఆల్సో ఇట్ కెన్ బర్న్. అదర్వైజ్ వీ కెన్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ లైక్ ఏ కాపర్ కలర్. సో కాపర్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఏ విధంగా మనకు ఎర్రగా ఉన్నాయో. కాపర్ కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయినా ఇది బర్న్ అవ్వచ్చు, లేదా చెర్రీ కలర్లో అయినా బర్న్ అవ్వచ్చు. సో అదర్వైజ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ డీప్ రెడ్ కలర్. సో డీప్ రెడ్ కలర్లో అయినా మనకు ఆ బ్రిక్ వచ్చేసేసి మనకు బర్న్ అవ్వచ్చు. నన్ను యూ హ్యావ్ టు రిమెంబర్, దట్ ఈస్ ద పాయింట్. దట్ ఈస్ ద వన్ థింగ్. ఇది ఫస్ట్ పాయింట్. నన్ను ఎలా ఉండాలంటే సో థరోలీ బర్న్ట్ విత్ ది డీప్ రెడ్, చెర్రీ ఆర్ కాపర్ కలర్గా మనం ఐడెంటిఫై చేస్తాం. అండ్ నెక్స్ట్ యూ కెన్ సీ సర్ఫేస్ షుడ్ బి స్మూత్. సర్ఫేస్ ఎలా ఉండాలంట, చాలా స్మూత్గా ఉండాలంట. ద సర్ఫేస్ షుడ్ బి స్మూత్. మళ్ళీ ఎలా ఉండాలి ఇది, ఇట్ ఈస్ ఏ రెక్టాంగులర్ కన్సిడరేషన్. దీని యొక్క సర్ఫేసెస్ ఎలా ఉండాలంటే సో దిస్ పర్టికులర్ సర్ఫేసెస్ ఇట్ షుడ్ బి స్మూత్, చాలా స్మూత్గా ఉండాలి, గరుకుగా ఉండకూడదు. సో ఇట్ విల్ వెరీ స్మూత్ అండ్ ఇట్ ఈస్ ఎ రెక్టాంగులర్ ఇన్ షేప్ అండ్ విత్ ప్యారలల్, షార్ప్ అండ్ స్ట్రైట్ ఎడ్జెస్ అండ్ స్క్వేర్ కార్నర్స్. ఈ పర్టికులర్ పోర్షన్ ఏంటిది, సో ఇది రెక్టాంగిలే కదా. ద అప్పర్ పోర్షన్ ఆర్ ది సైడ్ పోర్షన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఇస్ రెక్టాంగిల్ కదా. ఇప్పుడు ఈ అప్పర్ పోర్షన్ ఉంది ఇది రెక్టాంగిలే కదా. సో అప్పర్ పోర్షన్ ఇస్ ఏ రెక్టాంగులర్ కదా. సో దెన్ వాట్ హీ సెడ్ హియర్, సో ప్యారలల్, ఈ కన్సిడరేషన్ ప్యారలల్ గా ఉండాలి ఈ కన్సిడరేషన్ ప్యారలల్ గా ఉండాలి, లేదా ఈ కన్సిడరేషన్ ప్యారలల్ గా ఉండాలి. అంటే ఇఫ్ కెన్ టేక్ ఎనీ సైడ్స్ ఇట్ షుడ్ బి ప్యారలల్. మనం ఎటు సైడ్ తీసుకున్నా కూడా కంపల్సరీ ఎలా ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి. ఒకటి పైన ఉండి ఒకటి అస్సాం సైడ్ ఉండి ఒకటి గుజరాత్ సైడ్ ఉంది అనుకో, ఇక అంతే సంగతులు అది. ఓకేనా, యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ షేప్ షార్ప్ అండ్ స్ట్రైట్ ఎడ్జెస్. ఎడ్జెస్ ఎలా ఉండాలంటే షార్ప్గా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. ఏదో వంక తింకర ఇట్లా ఉండకూడదు. డెఫినెట్లీ ఇట్ షుడ్ బి స్ట్రైట్గా ఉండాలి అండ్ దాంతోపాటు షార్ప్గా ఉండాలి. అండ్ దాంతోపాటు స్క్వేర్ కార్నర్ వస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏ స్క్వేర్. ఇది స్క్వేర్ పాయింట్ ఆఫ్ లో ఉంటుందన్న. మనకు ఒక బ్రిక్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు, సో వెన్ వీఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ బ్రిక్, ఒక బ్రిక్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు సో ఈ పోర్షన్ స్క్వేర్లోనే ఉంటుందన్న. ఈ మిడిల్ పోర్షన్ మాత్రమే మనకు రెక్టాంగులర్ ఫినోమినన్లో ఉంటుంది, కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది మనకు స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో సో అది మనకు స్క్వేర్ షేప్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద one of the important point we can identify. Remember, and next we can see it should be free from the flaws and crack stones. Okay na. So cracks దగ్గర నుంచి కానీ ఫ్లేవ్స్ దగ్గర నుంచి మనం ఫ్రీగా ఉండాలి. ఎలా అంటే ఏదైనా మనకు పగిలిపోయే నేచర్ సో ఎఫెక్ట్స్ అయ్యే నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ కన్సిడర్ యాజ్ ఎ గుడ్ బ్రిక్, సో we cannot identify additional part of the any wounds, any kind of the wounds, any kind of the small pebbles, any kind of the lime chips.
సో వీ కెనాట్ ఐడెంటిఫైడ్ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్. దాంట్లో మనం ఐడెంటిఫై చేయడానికి పాసిబిలిటీ లేదు, ఉండకూడదు కూడా ఇది గుడ్ బ్రిక్లో. అప్పుడే అది గుడ్ బ్రిక్గా ఉంటుంది. ఒక నా క్రాక్ స్టోన్స్ అనేవి ఉంటాయి. నన్ను ఇప్పుడు ఏదైనా దీంట్లో ఏదైనా ఒక చిన్న స్టోన్ లాంటిది ఉందనుకుందాం, దాంట్లో మనం సహజంగా చూస్తూ ఉంటాం. నువ్వు బ్రిక్స్ని చూస్తే కంపల్సరీగా స్టోన్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు అదే స్టోన్ని మనం తీసుకొని బిల్డింగ్ కట్టేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ స్టోన్ క్రాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మనం మైనరే అనుకుంటాం, చాలా ఎఫెక్ట్ అవుతుంది నన్ను. సో దట్స్ వై సో డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద కన్సిడరేషన్. It should be free from all the consideration we can identify, and should be a uniform structure. Should be uniform structure. Structure ఎలా ఉండాలన్నా మనకు యూనిఫామ్ గా ఉండాలి. The structure should be uniform. You have to remember. So this is the basic కొంత ఇన్ఫర్మేషన్ అన్న ఇంకా ఉంది, మనం మాట్లాడదాము. సో కొన్ని పాయింట్స్, సో ఎలా ఉండాలి, స్మూత్ ఎలా ఉండాలి, సర్ఫేస్ ఎలా ఉండాలి, కార్నర్స్ ఎలా ఉండాలి, ఎడ్జెస్ ఎలా ఉండాలి, వాట్ ఈస్ వాట్ కన్సిడరేషన్ అనేది మనం మాట్లాడుతున్నాం. సో దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో దిస్ పర్టిక్యులర్ బ్రిక్ ఈజ్ ఏ గుడ్ బ్రిక్ అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా అన్నాను. ద వాటర్ అబ్జార్ప్షన్ షుడ్ బి 12 to 15% ఆఫ్ ఇట్స్ డ్రై వెయిట్. దాని ఒక బ్రిక్ని మనము 24 గంటలు ఒక చల్లటి వాటర్లో కనుక మనం పడేస్తే దాని యొక్క డ్రై వెయిట్లో, వెట్ వెయిట్ కాదు, అది మనం వాటర్లో పడేయక ముందు దాని యొక్క వెయిట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డ్రై వెయిట్ అంటాం. ఆ డ్రై వెయిట్లో 12 to 15% వరకు వాటర్ అబ్జార్ప్షన్ అనేది జరగాలి. ద వాటర్ అబ్జార్ప్షన్ షుడ్ బి 12 to 15% ఆఫ్ ఇట్స్ డ్రై వెయిట్ వెన్ ఇమ్మర్స్డ్ ఇన్ కోల్డ్ వాటర్ ఫర్ 24 hours. దాని 24 గంటలు ఒక బ్రిక్ని మనం చల్లటి వాటర్లో మనం పెట్టేసినప్పుడు దాని యొక్క డ్రై వెయిట్లో, అంటే దాని వాటర్లో ముంచక ముందు దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుంది, దాని డ్రై వెయిట్ అంటాము. ఆ డ్రై వెయిట్లో 12 to 15% వరకు అది వాటర్ని అబ్జర్వేషన్ చేసుకోవాలి. మోర్ దాన్ దట్ చేయకూడదు. మోర్ దాన్ దట్ చేయకూడదు. మోర్ దాన్ దట్ చేయడం జరిగితే మాత్రము ఇట్ ఈస్ ఎ సెకండ్ క్లాస్ బ్రిక్. ఓకేనా? The 12 to 15% of its dry weight is crossed. That brick comes as a second class brick. The first class brick should be the water absorption. It will 12 to 15% of its dry weight. దాని యొక్క డ్రై వెయిట్ లో 12 నుంచి 15% మాత్రమే ఉండాలి. 12 నుంచి 15% మాత్రమే ఉండాలి. You have to remember that is a very very important. సో ఎన్ని గంటలు? 24 hours. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మిమ్మల్ని అడుగుతాడు, వాట్ ఈస్ ది వాటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ బ్రిక్? వాట్ ఈస్ ది వాటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ బ్రిక్ అని సో ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగింది అనుకోండి, వాట్ ఈస్ దట్ ఆన్సర్? 12 to 15%. మిగతా వాటి కూడా ఇస్తాను నన్ను, మిగతా వాటి కూడా ఇస్తూ ఉంటాడు. బట్ వీ నీడ్ టు కన్సిడర్ సో 12 to 15% ఓన్లీ. దాని 12 to 15% ఓన్లీ వీ నీడ్ టు రిక్వైర్డ్. మరి ఎంతసేపు వాటర్లో మనం ఇమ్మర్స్ చేస్తాము? హౌ మెనీ అవర్స్ వీ నీడ్ టు ఇమ్మర్స్ ఏ బ్రిక్ ఇన్ దిస్ వాటర్? కోల్డ్ వాటర్ మీన్స్ ఇట్ ఈస్ ఏ 24 hours. రిమెంబర్, ఇట్ ఈస్ ఏ 24 hours. 24 గంటలు, నాట్ మోర్ దాన్ దట్. సో 24 hours వీ నీడ్ టు ఇమ్మర్స్. 24 గంటలు మనము ఏం చేయాలి నాన్న? సో వాటర్లో దాన్ని మనము ఇమ్మర్షన్ చెయ్యాలి. వాటర్లో ఇమ్మర్షన్ చేయాలి. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. దట్ ఈస్ ద వన్ థింగ్ నాన్న, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాటర్ అబ్జార్ప్షన్ 12 to 15%. సో వాటర్ అబ్జార్ప్షన్ 12 to 15% వీ నీడ్ టు కన్సిడర్. అది ఒక కన్సిడరేషన్ అన్న గుడ్ ఫస్ట్ క్లాస్ బ్రిక్కి. సెకండ్, దాన్ని 2 ఇటుకల్ని తీసుకొని ఇలా దడేలమని కొట్టినాం అనుకో, 2 ఇటుకల్ని తీసుకొని ఇలా దడేలమని కొట్టినాం అనుకోండి. సో ఇట్ షుడ్ బి లైక్ ఏ సౌండ్. ఏ మెటాలిక్ ఆర్ రింగింగ్ సౌండ్ షుడ్ బి కమ్ వెన్ 2 bricks ఆర్ స్ట్రక్ అగైన్ ఈచ్ అదర్. దాని 2 బ్రిక్స్ని ఒకదానికొకటి మనం దడేలమని ఇలా కొట్టినప్పుడు మెటాలిక్ సౌండ్ రావాలి. 2 మెటల్స్ని మనం ఇలా కొట్టినప్పుడు ఎలా సౌండ్ వస్తుంది? సో అలాంటి సౌండ్ రావాలి. మెటాలిక్ సౌండ్ షుడ్ బి రిక్వైర్డ్. రెండింటిని ఇలా కొట్టినప్పుడు మనకి ఎలా రావాలన్నా మెటాలిక్ సౌండ్ అనేది మనకు రావాలి, లేదా రింగింగ్ సౌండ్ అయినా రావాలి. రింగింగ్ అంటే ఫోన్ రింగ్, ప్రింట్ రింగ్ అది కాదు. రెండింటిని కొట్టినప్పుడు టంగ్ అని కొంతవరకు వస్తుంటుంది కదా, అలా అన్నట్టు ఆ రింగింగ్ సౌండ్ అయినా మనకు రావాలన్నట్టు. అప్పుడు అది గుడ్ క్వాలిటీ ఆఫ్ బ్రిక్ అవుతుంది. అండ్ దెన్ యూ కెన్ సీ గైస్ హియర్ క్రషింగ్ స్ట్రెంగ్త్.
దిస్ వన్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రషింగ్ స్ట్రెంత్ అంటే ఒక బ్రిక్ని మనం యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో పెట్టి లోడ్ అప్లై చేసినప్పుడు సో ఎంత లోడ్ వద్ద క్రష్ అవుతుంది, క్రాక్ అవ్వడం వేరు, క్రష్ అవ్వడం వేరు, క్రషింగ్ అయిపోవడం మొత్తం. ఓకేనా? యూ కెన్ సీ క్రషింగ్ స్ట్రెంత్ ఆఫ్ ఎ బ్రిక్ షుడ్ నాట్ లెస్ దాన్ 10.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. షుడ్ నాట్ లెస్ దాన్ 10.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ కంటే తక్కువగా ఉండకూడదు. షుడ్ నాట్ లెస్ దాన్, దీనికంటే తక్కువ ఉండకూడదు. తక్కువ ఉందంటే అది నార్మల్ క్లాస్ బ్రిక్ అన్నట్టు. ఇప్పుడు ఒక మంచి బ్రిక్ ఉందనుకోండి అన్న, ఒక మంచి బ్రిక్ ఉందనుకోండి, ఆ బ్రిక్ని మనం పగలగొట్టాలంటే మనం ఎక్కువ ఫోర్స్ని అప్లై చేయాలి, అప్పుడు అది మంచి క్వాలిటీ బ్రిక్ అవుతుంది. నార్మల్గా ఇట్లా పట్టుకొని పుడలు అని ఇరిగిపోయింది అనుకోండి, అది మంచి క్వాలిటీ బ్రిక్ అవుతుందా? నో. సో దట్ ఈస్ వన్. ఓకేనా? సో లెస్ దాన్ ఇట్ ఈస్ ది 10.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 10.5 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వచ్చేసేస్తుందన్న క్రషింగ్ స్ట్రెంత్. అండ్ ఇక్కడ డెన్సిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ద డెన్సిటీ ఆఫ్ ది బ్రిక్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 2.5 grams per centimeters cube. దాని డెన్సిటీ చూసాం మనం, ఇక్కడ క్రషింగ్ స్ట్రెంత్ చూస్తున్నాము. అండ్ దాంతో పాటుగా వాటర్ అబ్జార్ప్షన్ ఇన్ 24 hours, 24 గంటల్లో వాటర్ అబ్జార్ప్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నాము. యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. ఓకేనా? మరి దీని యొక్క యూజెస్ ఎక్కడ, అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? సో వేర్ ద పర్టికులర్ ప్లేసెస్ దీస్ బ్రిక్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్, ఎక్కడ మనం వీటిని యూజ్ చేస్తున్నాం? సో కెన్ సీ ఎస్పెషల్లీ ఫర్ పాయింటింగ్, దాని పాయింటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింటింగ్, అండ్ దెన్ కమింగ్ టు ది ఫ్లోరింగ్, దాని పాయింటింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ. ఎక్కడ పాయింటింగ్ అంటే ఈ కన్సిడరేషన్ యాజ్ ఎ కార్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ ఐడెంటిఫై దిస్ ఇస్ ది పాయింటింగ్, దాన్ని మనం పాయింటింగ్ అనేసి మాట్లాడుతూ ఉంటాం. అండ్ దెన్ కమింగ్ టు ది ఫ్లోరింగ్ అన్న, ఫ్లోరింగ్ ఏరియాలలో కూడా మనము బ్రిక్ని యూజ్ చేస్తాము. ఫ్లోరింగ్ ఏరియాలలో కూడా సో బ్రిక్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద లేటెస్ట్ కన్సిడరేషన్ వీ కెన్ టేక్. అండ్ యూ కెన్ సీ ఎక్స్పోజ్డ్ ఫేస్ వర్క్ ఇన్ మ్యాసనరీ స్ట్రక్చర్. దాని ఎలివేషన్ వర్క్స్ అంటాం కదా, బిల్డింగ్ ఎలివేషన్ ఉంటుంది కదా, దాన్ని బిల్డింగ్ ఎలివేషన్ ఉంటుంది కదా, ఆ ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం. యాజ్ ఎ ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో వీఆర్ యూజింగ్. అండ్ రీఇన్ఫోర్స్డ్ బ్రిక్ వర్క్, రీఇన్ఫోర్స్డ్ బ్రిక్ వర్క్లో కూడా మనం దీన్ని ఏం చేస్తున్నాము, యూజ్ చేస్తున్నాము. రీఇన్ఫోర్స్డ్ బ్రిక్ వర్క్లో కూడా మనం యూజ్ చేస్తున్నాము. రీఇన్ఫోర్స్డ్ బ్రిక్ వర్క్లో కూడా మనము ఏం చేస్తున్నాం నాన్న, దీన్ని ఉపయోగిస్తున్నాము. అండ్ దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ అవుటర్ వాల్స్, ఇన్నర్ వాల్స్ అవసరం లేదు, అవుటర్ వాల్స్ మేజర్గా. ఫేసింగ్ వర్క్ అదే అన్నాను అది ఇక్కడ, ఫేసింగ్ ఎలివేషన్ వర్క్స్, ఫేసింగ్ వర్క్స్ వెన్ నో ప్లాస్టరింగ్ ఈజ్ డన్. దాని కొన్ని ప్లేస్లలో మనం బ్రిక్స్ని యాజ్ ఎ షోకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అక్కడ ప్లాస్టరింగ్ అవసరం లేదు నాకు, అక్కడ ప్లాస్టరింగ్ అవసరం లేదు, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిక్స్ ఉంటాయి, షేప్స్ అండ్ సైజెస్ కాబట్టి. సో జస్ట్ దాన్ని మనం ఫిక్సప్ పెట్టేస్తూ ఉంటాం అన్నట్టు. యాజ్ ఎ ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యాజ్ ఎ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పెట్టేస్తూ ఉంటాం అన్నట్టు. దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్. అందువల్ల ఏమంటున్నాడు ఇక్కడ, ఫేసింగ్ వర్క్స్ వెన్ నో ప్లాస్టరింగ్ ఈజ్ డన్. ఫేసింగ్ వర్క్స్ వెన్ నో ప్లాస్టరింగ్ ఈజ్ డన్. ప్లాస్టరింగ్ అనేది మనకి ఇక్కడ సో జరగదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది కన్సిడరేషన్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ అదే విధంగా నన్న సో దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ది ఫ్లోర్స్ అండ్ రెయిన్ఫోర్స్డ్ బ్రిక్ వర్క్. అదే డబల్ వచ్చింది, అది 2 times కన్సిడరేషన్ అయింది. ఏమంటానన్నా, దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ది ఫ్లోర్స్ అండ్ రెయిన్ఫోర్స్డ్ బ్రిక్ వర్క్గా మనము కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ది ఫ్లోర్స్ యాజ్ వెల్ యాజ్ ది రెయిన్ఫోర్స్డ్ బ్రిక్ వర్క్గా మనము కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. వీ హ్యావ్ టు రిమెంబర్ అనా. సో ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మీరు, డిఫరెంట్ కన్సిడరేషన్కి, డిఫరెంట్ పారామీటర్కి మనం ఏ విధంగా అయితే బ్రిక్స్ ఉపయోగిస్తున్నామో అక్కడ మనం మొత్తం పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ది ఫస్ట్ క్లాస్ బ్రిక్ అన్న. సో చాలా ఇంపార్టెంట్. సో కలర్ ఎలా ఉండాలి, దట్ ఈస్ అ వన్ కన్సిడరేషన్. దేర్ సైజెస్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ది క్రాక్ స్టోన్స్ అండ్ యూనిఫామ్ స్ట్రక్చర్ ఉండాలి. అండ్ దెన్ యూ కెన్ సీ 12 to 15% is the water absorption of their dry weight. So when the brick is immersed in the cold water in 24 hours, and it should be a ringing sound, or we can call upon it is a metallic sound. Then a bombarding antam nana. Bombarding ante kottadam annattu. రెండింటిని ఎప్పుడైతే మనం బంబార్డ్ చేస్తామో
రింగింగ్ సౌండ్ లేక మెటాలిక్ సౌండ్ రావాలని అన్నాము. అండ్ దెన్ యూ కెన్ సీ crushing strength it should be less than 10.5 Newton for mm square, and the density also we can identify 2.5 grams per centimeter cube. So density entanana 2.5 grams per centimeter cube is the density, and 10.5 Newton for mm square is the, so what is that crushing strength ga manam consideration chestam. For example, next one anna second class brick. So second class brick ni ganaka mana observation cheste, as you can see, so second class brick, రెండో క్లాస్ బ్రిక్ ని కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే దీనికి కన్సిడరేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి నాన్న. సో దర్ ఇస్ అ డిఫరెంట్ కన్సిడరేషన్స్ వీ కెన్ టేక్ హియర్. సమ్ రిక్వైర్మెంట్స్ యాజ్ ఫర్ ది ఫస్ట్ క్లాస్ ఆర్ యాక్సెప్ట్ దట్. ఇక్కడ చూడండి స్మాల్ క్రాక్స్, దాని చిన్న చిన్న క్రాక్స్ బ్రిక్స్ లో రావడము, అండ్ డిస్టోరియేషన్స్ యాజ్ ఫర్ ది నాన్న పర్మినేటెడ్. సో ఇక్కడ చూడండి ఒకసారి నాన్న డిస్టోరియేషన్స్ అనేవి మనకు జరుగుతూ ఉన్నాయి, ఇలా ప్యాచెస్ గా మనకు ఊసిపోతుంటా ఉంటాయి అన్నట్టు. క్రాక్స్ ఉండడమే కాదు, డిస్టోరియేట్ అవుతాయి, పర్మిటెడ్ నన్ను. సో ఇలా క్రాక్స్ మనకు వచ్చి బయటికి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. అండ్ యూ కెన్ సీ ద వాటర్ అబ్జర్ప్షన్ అబౌట్ 16 to 20%. అక్కడ ఎంత అన్నాం మనం? సో వాట్ ఈస్ దట్ వాటర్ అబ్జర్ప్షన్? సో 12 to 15%, 12 నుండి 15% వాటర్ అబ్జర్ప్షన్ తీసుకుంటే క్లాస్ 1 బ్రిక్. అండ్ దానికంటే మించి కనుక మనకుంటే దట్ ఈస్ 16 to 20%. సో ఇట్ ఈస్ ది సెకండ్ క్లాస్ బ్రిక్ అలౌడ్ ఆఫ్ ది డ్రై వెయిట్. సో వెన్ ఇమ్మర్స్డ్ ఇన్ అన్నిటికీ సేమ్ ప్రొసీజరే. అబ్జర్వేషన్ అనేది అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందనే చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే అది దానికి క్వాలిటీ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది. ఇఫ్ ద వాటర్ అబ్జర్ప్షన్ ఈస్ ఇంక్రీజ్డ్ దెన్ వాట్ హ్యాపెన్, ఆటోమేటికలీ క్వాలిటీ విల్ బి డిక్రీజ్డ్ నా. క్వాలిటీ అనేది మనకు తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది కదా నాన్న. దట్ ఈస్ ద సో వన్ ఆఫ్ ది పాయింట్ వీ కెన్ ఐడెంటిఫైడ్. 16 to 20% is allowed of its dry weight when immersed in cold water. When it is immersed in cold water for 24 hours, 24 గంటల్లో. And you can see then a crushing strength should not be less than 7 Newton for mm square. ఇంతకు ముందు ఎంత 10.5. The crushing strength should not less than 10.5. 10.5 కంటే తక్కువ ఉండొద్దని చెప్పుకున్నాము, ఎక్కువనే ఉండాలి ఇది ఫస్ట్ క్లాస్ బ్రిక్ కి. బట్ here we can consider the crushing strength. What is the crushing strength here? So that is the 7 Newton for mm square. దీనికంటే ఇంకా తగ్గొద్దు. సో దీనికంటే ఇంకా తగ్గింది అనుకోండి, if the crushing strength is decreased so less than 7 Newton for mm square, then what happened? The brick comes as a third class brick. థర్డ్ క్లాస్ బ్రిక్ గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, we can identify it as a third class brick. You can remember ఇక్కడ మేజర్ అన్న. So majorly you have to remember what is the crushing strength. It should not be less than 7 Newton per mm square. Water absorption is the 16 to 20% of its dry weight. దాని యొక్క డ్రై వెయిట్ లో 16 నుంచి 20% వరకు ఏంటిది మనకు వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఉండకూడదు. ఒకవేళ దాటిపోయింది అనుకోండి, ఇఫ్ ఇట్స్ మోర్ దాన్ 20%, ఇట్ బికమ్ యాజ్ ఎ థర్డ్ క్లాస్ బ్రిక్. థర్డ్ క్లాస్ బ్రిక్ గా మనము సో కన్సిడరేషన్ అనేది సో చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క యూజెస్ కనుక తీసుకుంటే నాన్న, యూ కెన్ సీ యాజ్ ఎ సెకండ్ క్లాస్ బ్రిక్. సో యూజెస్ వీ కెన్ ఐడెంటిఫైడ్. సో హిడెన్ మ్యాసనరీ వర్క్స్, హిడెన్ మ్యాసనరీ వర్క్స్ ఎక్కడైతే మనకు క్రాక్స్ కానీ అండ్ డెంట్స్ కానీ ఉంటాయో, ఇప్పుడు చిన్న చిన్న వాల్స్కి క్రాక్స్ పడుతుంటాయి నాన్న, అలాంటి ప్లేస్లో మనం తవ్వేసేసి మనం వర్క్ చేస్తూ ఉంటాం. దట్స్ వన్ థింగ్. అండ్ యూజెస్ ఫర్ ది ఫేసింగ్ వర్క్స్. సో వెన్ ద ప్లాస్టరింగ్ ఇస్ డన్, మన ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత మనము సో ఫేస్ వర్క్స్ ఉంటాయి కదా, ఫేసింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలలో మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాము. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ది ఇంటర్నల్ వాల్స్ అండ్ పార్టీషన్ వాల్స్ నన్ను. సో ఇంటర్నల్ వాల్స్ యాజ్ వెల్ యాజ్ ది సో పార్టీషన్ వాల్స్ కి మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇంటర్నల్ వాల్స్ యాజ్ వెల్ యాజ్ ది పార్టీషన్ వాల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలలో మనము దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇంటర్నల్ వాల్స్ యాజ్ వెల్ యాజ్ ది సో పార్టీషన్ వాల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ నీడ్ టు యూస్ సో దిస్ పర్టిక్యులర్ second class bricks. So we'll continue tomorrow.